బాపట్ల జిల్లాలో బేరీపురం గ్రామానికి చెందిన తుఫాను బాధితులను ఏపీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. సుమారు 150 మందికి పైగా నిరాశ్రయులకు భోజనం, మంచినీరు, వైద్య సేవలు, విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పర్యవేక్షణలో జరిగింది. ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది నిరంతరంగా సేవలందిస్తుండగా స్వచ్ఛంద దాత అరుణ 200 మందికి పైగా బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సో నిన్న ఉదయం 100 మంది వచ్చారండి. వాళ్ళందరికీ కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అన్ని ఇవ్వడం జరిగింది. మనకి మెడికల్ డిపార్ట్మెంట్ అదేలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు కూడా పవర్ సప్లైలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వెంటనే వాటిని సరిచేయడం అనేది జరుగుతూ ఉంది. అదేలాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా నిన్న అన్ని మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము, వాళ్ళకి పప్పుచారు, పెరుగు అన్నీ కూడా మనకి సప్లై చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వాళ్ళకి ఉప్మా ఇవ్వడం జరిగిందండి. దాదాపుగా 140 మంది ఇక్కడ ఉన్నారు, పిల్లలతో సహా కలిపి. సో ఈ 140 మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాము, ఉప్మా ఇచ్చామండి. ఇప్పుడు ఎగ్ ఫ్రై, తర్వాత పప్పుచారు, పెరుగు, రైస్ వాళ్ళకి మధ్యాహ్నం మెనూ రెడీ అయిపోయిందండి, వాళ్ళకి అందిస్తాము. ఈరోజు ఉదయం పొద్దున 10 గంటలకి మన ఎమ్మెల్యే గారు మద్దులూరి మాలకొండయ్య గారు వచ్చారు. ఆయన కూడా అందరినీ